పెళ్ళైందా లేదా అని కాస్తైనా ఆలోచించరా? ఆలోచించరా? నా గురించి ఏం తెలుసని, నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? ఏం తెలుసు నీకు? నా గురించి ఏం తెలుసు నీకు? నాకు పెళ్ళైంది. నాకు దేవుడు లాంటి భర్త ఉన్నాడు. దేవత లాంటి అత్తమ్ముంది. నాకే కష్టం వచ్చినా, నేను కంట తడి పెట్టినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రులున్నారు. నాకు అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? మా అత్తింటి వారు అంత పెద్ద స్థితిమంతులు. కానీ నేనెందుకు ఇలా ఉద్యోగం చేయాల్సి వస్తుందో, మీ ఇంట్లో ట్యూషన్ ఎందుకు చెప్పాల్సి వస్తుందో నీకు తెలుసా? తెలుసా? ఏమీ తెలీదు. నన్నెంతగానో ప్రేమిస్తూ నేనే తన లోకం అనుకునే నా భర్తను విడిచి మేమిద్దరం విడివిడిగా ఉంటున్నాం. నీకు తెలుసా? విధి మమ్మల్ని విడదీసిందని నాలో నేను ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలుసా? నా భర్త నుంచి నేను విడిపోయి ఏడవని క్షణమంటూ లేదు. మళ్ళీ మా ఇద్దరిని కలుపు భగవంతుడా అని మొక్కుకొని దేవుడు లేడు. ఒక పక్క బాధని భరిస్తూ అణిచి పెడుతూ ఉద్యోగం, అది ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎందుకు చేస్తున్నానో నీకు తెలుసా? తెలుసా? అమ్మ కోసం, నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం, ఆ తల్లిని బతికించుకోవడం కోసం. మా అమ్మకి ఇప్పటికీ ఒక కిడ్నీ లేదు. ఆ తల్లిని బతికించుకోవడం కోసం. మా అమ్మకి ఇప్పటికీ ఒక కిడ్నీ లేదు. మిగిలిన ఆ ఒక్క కిడ్నీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మందులు రెగ్యులర్ గా వాడాలి, లేకపోతే మా అమ్మ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు. ఆ మందులు కొనే ఆర్థిక స్థితి మా నాన్నకి లేదు. అందుకని నేను గడప దాటి బయటికి రావాల్సి వస్తుంది. మా అత్తమ్మ మాట కాదని బయటికి రావాల్సి వచ్చింది. నీ ముందు చులకన కావాల్సి వచ్చింది. నేనింత కష్టంలో ఉండి
నా కష్టం నా బాధ బయటపడకుండా లేని నవ్వు నటిస్తూ చచ్చి బతుకుతున్నాను. శవంలో బతుకుతున్నాను. ప్రాణం లేని జీవోత్సవంలో బతుకుతున్నాను. ఇవన్నీ తెలియని నువ్వు నాతో నాతో పులి జూదం ఆడుతున్నావు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపులు తట్టుకోలేక ఒకనొక పరిస్థితుల్లో ట్యూషన్ కి రావడం మానేద్దాం అనుకున్నాను. అమ్మా నాన్నల్ని ఆదుకోవాలన్న ఒకే ఒక కారణం చేత ఆ ఆలోచనే మానుకున్నాను. మీ హింసని తట్టుకోలేక నేను పడ్డ వేదన అంత ఇంత కాదు. అప్పటికి నేను చాలా సహనం వహించాను. దయచేసి నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. ఆడదాని సహనం కోల్పోతే జరిగేది దహనమే. మైండ్ ఇట్. అయ్యా, మీరిది మర్చిపోయినారు. పంతులమ్మని నేను దిగబెడతాను, మీరు వెళ్ళండి.
చిదిమేస్తుందా ఓ దైవమా ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం జానకి రాముల జంటకు ప్రతిరూపం మధురానుభవమా ప్రేమ మతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా మృదువైన స్వరమా ప్రేమ పదునైన స్వరమా ప్రేమ బదులీయగలవా దైవమా కోనేటి కలువా ప్రేమ కన్నీటి కొలువా ప్రేమ బతికించు చలువా ప్రేమ చితిపేచు సిలువా ప్రేమ ఎడబాటు పేరే ప్రేమ పొరబాటు దారే ప్రేమ వదులీయమంటే మౌనమా మధురానుభవమా ప్రేమ మతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా
నాకు సీనేకి మధ్య ఆఘాతం తొలగిపోయి మా మధ్య ఎలాంటి ఎడబాటు చోటు చేసుకోకుండా మా జంట కలకాలం చల్లగా ఉండాలని దీవించు తల్లి. అమ్మా దుర్గమ్మ గారు, అమ్మా. నమస్కారం వదనమ్మా. నమస్కారం. రండి కూర్చోండి. అరే గదేంది ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా ఉండారు? కూర్చోండ్రి. పర్వాలేదమ్మా. ఏంది బొత్తిగా ఈ మధ్య నల్ల పుసలకైపోయినట్టుండరు? మా ఇంటికి వస్తూనే లేరు? గంతలెక్కడ పనులుండాయా ఏంది? పెద్దగా పనే ఉంది వదినమ్మా. పద్మావతి అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసిపోతుంది కదా. గట్లనా? మరి ఇప్పుడెందుకు వచ్చిండ్రు? అయ్యో తప్పుగా అనుకోకండ్రి. అంటే ఏదైనా పని మీద వచ్చిండ్రా అని. చెప్పు. చెప్పుండ్రి, అడుగుతా ఉండాది కదా. అయినా చల్లకొచ్చి ముంతదాచుడు ముచ్చటేంది? విషయమేందో చెప్పుండ్రి. అంటే అమ్మా, అది అది సత్యం, ఏందిది? నువ్వు నాకు కొత్తనా, నేను నీకు కొత్తనా? నా ముందుకి మొహమాటం ఎందుకు చెప్పు? ఏం లేదమ్మా, ఇవాళ మా పద్మావతి పుట్టినరోజమ్మా. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. అందుకని అందుకని ఆ ముక్క కూడా చెప్పండ్రి. సరే నువ్వైనా చెప్పు తులసి. అదే వదినమ్మా, పద్మావతిని మా ఇంటికి తీసుకెళ్ళి ఏదో మా స్థితికి తగ్గట్టు దాని అచ్చటా ముచ్చటా తీర్చి పంపిద్దామని. అమ్మా, ప్రస్తుతం మా దగ్గర అంత తాహత్తు లేదు, కానీ కన్నవాళ్ళం కదమ్మా. ఏదో మా బిడ్డ మీద మమకారంతో అడుగుతున్నాం. ఇలా అడిగాము అని దయచేసి ఏమీ అనుకోవద్దమ్మా.